పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన యాకోబు భక్తునికి సంబంధించిన కొన్ని స్థలాలు, వస్తువులు, ప్రాంతాలు. నంబర్ 1, యాకోబు చేతికర్ర. రెండవది, ఆ రాత్రి యాకోబు విశ్రమించడానికి తాను వాడిన తలగడ. మూడవది, ఆ రాత్రి దర్శనంలో యాకోబు చూసిన నిచ్చెన. నాలుగవది, నిలవబెట్టబడిన ఆ రాయి మీద యాకోబు పోసిన నూనె. ఆఖరిది, యాకోబు యొక్క బావి. ఈ 5 వస్తువుల్లో నుంచి ఒక్కొక్క పాఠం మనం నేర్చుకుందాం. సెకండ్ సెషన్లో అతని చరిత్రను మార్చింది ఆ చేతికర్రే. ఆ చేతికర్ర యేసుక్రీస్తు వారి గుర్తని. సో ఇక ఆ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. మంచిది. యాకోబు తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పద్దనరాముకు వెళ్ళేటప్పుడు బేతేలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కట్టిక చీకటి ఏర్పడింది. యాకోబు ఒక్కడే ఒంటరివాడు. ఎవ్వరూ యాకోబుతో పాటు లేరు. అది మునుపెన్నడూ వెళ్ళని ప్రాంతం, తెలియని ప్రాంతం. మానవ భాషలో చెప్పాలంటే కాకుల ధోరణి కారడివి, సేమల ధోరణి సెట్టడివి అంటారు చూసారా, దానికి మించి. అలాంటి భయంకరమైన అరణ్యంలో యాకోబు ఒంటరిగా ఉన్నాడు. జనాల మధ్యలోనే ఒంటరిగా బ్రతకటం అంటే బీపీ 190కి పోద్ది. ఎడారి ప్రాంతంలో ఒక్కడే ఒంటరిగా బ్రతకటం అంటే బాబోయ్, ఊహించటమే భయానకరం. అంతకు మించి ఏంటో తెలుసా, సర్వం కోల్పోయిన వాడిగా యాకోబు కనబడుతున్నాడు. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి యాకోబు యొక్క వయసు 71 సంవత్సరాలు. తండ్రి చిల్లికి అవ్వకూడ ఇవ్వలేదు. 71 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ చూస్తే, యాకోబా ఏమి సంపాదించావు? 0. వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నథింగ్. వెనకేమైనా డబ్బును మూటగట్టావా? లేదయ్యా. ఒట్టి చేతికర్రతో సమస్తాన్ని కోల్పోయి ఓ రకంగా యాకోబు ఇక్కడ శూన్యంలో మిగిలిపోయాడు. ఆ రాత్రి అరణ్యంలో ఉన్నప్పుడు వాస్తవంగా యాకోబు స్థానంలో ఇంకొకరు ఎవరైనా ఉంటే, మన భాషలో చెప్తా, గెడ్డం కింద చేయి పెట్టుకొని నా బతికేంట్రా ఎట్ట అయిపోయింది, ముసలితనం వచ్చింది, ఏమీ సంపాదించుకోలే, ఇక్కడ చూస్తే అరణ్యం, చస్తానో బ్రతుకుతానో అర్థం కాలేదని చెప్పి గడ్డం కింద చేతులు పెట్టుకొని బిక్కుమంటూ భయపడుతూ యాకోబు బ్రతకాల్సింది. కానీ యాకోబు అక్కడ ఏం చేశాడో, ఆ ఒంటరితనములో యాకోబు ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడో ఆశ్చర్యం వేస్తుంది. చూడండి ఆ మాట. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరి మాట చెప్పండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎక్కడ పండుకున్నాడట? బేతేల్. రాత్రి పండుకునేటప్పుడు తలగడగా ఏం చేసుకున్నాడంట? కొంచెం పెద్దగా, విచిత్రంగా లేదా? తల కింద దిండు పెట్టుకుంటేనే, మెత్తడి దిండు పెట్టుకుంటేనే నిద్రపడి సావట్లా. ఆ బెడ్ పేరు స్లీప్ వెల్లో, కానీ స్లీపింగ్ మాత్రం అంతా బ్యాడ్డే. మెత్తటి పరుపులు, మెత్తటి దిండి మీద పండుకున్న హైదరాబాద్ వాళ్ళ పరిస్థితి మీకు తెలియదేం కాదుగా. ఎందుకు, మీరంతా హైదరాబాద్ వాళ్ళే కదా. నిద్ర పట్టక ఇడిదిరిగి అడిదిరిగి ఈ చెయ్యిటని, ఈ చెయ్యిటని, ఈ కాలిటని, ఈ కాలిటని మధ్యరాత్రి 7:00కో 3:00కో నిద్ర పట్టింది. మెత్తటి దిండు తల కింద పెట్టుకున్న యాకోబు ఇక్కడ తలదిండుగా చేసుకుంది మెత్తటి దిండు కాదు, రాయిని తల కింద పెట్టుకున్నాడంట. ఇంటికి వెళ్తా ఒక చిన్నపాటి రాయి తీసుకొని
ఈ రాత్రి నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకొని పడుకోండి. మీరు అంటారు ఊహల్లో కూడా జరగకూడదన్నా కదా. రాయిని తలగడగా చేసుకొని అద్భుతం తెలుసా, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యాకోబు తలగడగా చేసుకున్న ఆ రాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమా ఒకసారి చూడండి, ఆ రాయిని తలగడగా చేసుకున్నాడంటే యాకోబు మనసులో ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, ఎన్ని కలవరాలు ఉన్నాయో, హృదయంలో భీతిని గొలిపే ఎన్ని భయాలు ఉన్నాయో, తన తలలో ఉన్న టెన్షన్స్ అన్నీ రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి మీద మోపాడు. అయ్యా, నా బరువంతా నీ మీద వేస్తున్నా, నా భారమంతా నీ మీద వేస్తున్నా, నా గుండెల్లో గూడు కట్టుకున్న బిక్కు బిక్కుమంటున్న భయాలన్నీ నీ మీద వేస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే నువ్వే చూసుకోయ్యా అని తన భారం దేవుని మీద వేసి, తన చింత దేవుని మీద వేసి నిశ్చింతగా నిద్రపోతున్నాడు యాకోబు. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, యాకోబులాగా బ్రతుకు బ్రద్దలైపోయి ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలైంది వచ్చింది. నా వయసు కాదు, నేను చెప్పే మాట ఏంటంటే, మీరు అనుకోండి వచ్చి కూర్చొని, ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు, ఒక ఉద్యోగం లేదు, నా కాళ్ళ మీద నేను బ్రతకలేకపోతున్నా, కనీసం ఒక చిన్న వ్యాపారం కూడా లేదు. వయసు చూస్తే 35 దాటిపోయింది, 40 దాటిపోయింది. వెనకేమైనా సంపాదించానంటే నథింగ్. చదువు ఉందంటే చదువు లేదు, చేతి పని ఉందంటే చేతి పని లేదు. వయసు చూస్తే 40-45 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలే. నా బ్రతికి ఎట్లుంటుందో, నా భవిష్యత్తు ఎట్లుంటుందో, రేపు రాబోయే దినాల్లో నా జీవితం ఎట్లుంటుందోనని ఓ తెలియని భయంతో ఈరోజు దేవుని మందిరానికి వస్తే గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని ఓ కలవరంతో, ఎవరి తమ్ముడా ఈ స్థలంలో ఒకవేళ కూర్చుంటే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నీ గుండెల్లో ఉన్న భారమంతా, నీ తలలో ఉన్న ఎన్ని టెన్షన్లు ఉన్నాయో, నీ భారమంతా నీ దేవుని మీద మోపితే, వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఎప్పుడు ఆదుకుంటాడంట? ఎప్పుడు ఆదుకుంటాడంటే నీ భారాన్ని దేవుని మీద మోపినప్పుడు. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, పూల వ్యాపారం చేస్తాడు, గులాబీ పూలు. మేము పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి. మా ఊరు ప్రక్కన అన్ని పూల తోటలే. ప్రపంచంలో ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో అన్ని రకాల పూలు మా ప్రాంతంలో పండుతాయి. ఈయన గులాబీ పూల వ్యాపారం చేస్తాడు. మొత్తానికి ఊర్లో నుంచి మంగళగిరి వెళ్దామని చెప్పి గులాబీ పూల గంప నెత్తి మీద వేసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఈలోపు ఒక స్కూటీ, ఆయన స్కూటీగా అదేమంటారు ఆ రోజుల్లో, లోన ఆ లోన ఆయన లిఫ్ట్ అడిగాడు ఈయన. సరే ఎక్కడ సార్ అన్నాడు. మొత్తానికి లోన ఎక్కిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు తెలుసా, ఈ గులాబీ పూల గంప నెత్తి మీదే పెట్టుకున్నాడు. ఈలోపు ఆ బండి ఆయన కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపి, ఏమయ్యా నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉంది కదయ్యా, మధ్యలో పెట్టవచ్చు కదయ్యా అంటే, అంటాడంట, ఈ బండి నిన్ను మోసి నన్ను మోసి మన పూల గంపని ఎక్కడ మోస్తుంది, అందుకని నేను నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడంట. ఆయన నెత్తి మీద ఉంటే బండి మోయికి ఏం చేస్తా, ఆల్రెడీ మోస్తానే ఉంది కదా. చూడండి, మోసే వాహనం తను ఎదుటున్నా ఎక్కడ పెట్టుకున్నాడు, ఆ లోన చిన్న బరువే మోస్తుందేమో. నీవు ఆరాధించే దేవుడు నీ బ్రతుకు భారాన్ని మోసే దేవుడు. కీర్తనకర్త అంటాడు, ప్రభువు స్తుతించబడునుగాక, ఆయన అనుదినము మన భారాలు మోయిచున్నాడు అంటాడు. ఎప్పుడెప్పుడు చెప్పాలి, ఎప్పుడెప్పుడు? పుట్టిన నాటు నుండి చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ ప్రతి భారాన్ని మోసే అద్భుతమైన బండ యేసుక్రీస్తు. నిజంగా నీ భారాన్ని దేవుని, నువ్వు కొన్నిసార్లు అంటావు, నేను దేవుని మీద భారం వేసానండి కానీ నేను అద్భుతం చూడట్లా, నేను దేవుని మీద భారం వేసానండి నేనేం అద్భుతం చూడట్లా అంటారు. నువ్వు నిజంగా దేవుని మీద భారం వేస్తే, ఒక విషయం దేవుని మీద మోపితే, ఇక ఆ విషయమే ఎన్నడూ ఎప్పుడు నువ్వు చింతించు, ప్రశాంతంగా నిద్రపోతావు. నువ్వు దేవుని మీద ఆనుకున్నావు,
అని దానికి బహిరంగ రుజువు ఏంటో తెలుసా? నీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, అసలు టెన్షన్ ఉండదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, నాతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా దేవుడు నాకు 3 కృపావరాలు ఇచ్చాడయ్యా. నేను కలిగిన కృపావరాలు లాంటి కృపావరాలు ప్రపంచంలో ఎవరూ పొందుకోలేదేవయ్యా అన్నాడు. ఏంటయ్యా దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు అంటాడు, నంబర్ 1, 24 ఇడ్లీలు తిన్నా, గనెట్రాళ్ళు తిన్నా తేలిగ్గా అరిగిపోద్దయ్యా, అది కృపావరం అంట. సరే, రెండో కృపావరం ఏంటో చెప్పయ్యా అన్న. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతానంటే నేను. నాతో మాట్లాడుతా అన్నాడు, కావాలంటే ఇప్పుడు మీ ముందు కూడా నిద్రపోతాను అన్నాడు. నాకు అంత ఓపిక లేదులే అయ్యా అన్న. సరే, ఇంతకు 3వ కృపావరం ఏంటో చెప్పండి అన్నాడు. నేను నిద్రపోయేటప్పుడు ఏనుగులు శబ్దం చేసిన నాకు మెలకు రాదయ్య గారు, అస్సలు మెలకు రాదయ్య గారు, కొరకబెట్టి నేను నిద్రపోతున్నాను. దైవజనమా, సరే ఆయన చెప్పిన మాట అదైతే నేను నీతో చెప్పే మాట, నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకున్నావు అంటే ప్రశాంతంగా పండుకుంటావు, టెన్షన్ పడవు. నిబ్బరంతో కూడుకున్న జీవితం దేనికి గుర్తయ్యి అంటే నువ్వు దేవుని మీద ఆనుకున్నావు అనేది గుర్తు. అద్భుతం చెప్పమంటారా? ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆనుకుంటావో, బైబిల్లో రాయబడిన చక్కటి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఇస్తా ఉన్నాడట? అట్లాగని ఇక్కడ కూర్చొని నిద్రపోయారు కాక. వాక్యం ఏమంటుందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దైవజనమా, నీ బ్రతుకులో దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే నిద్రపోయేటప్పుడు మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ప్రతి సందర్భంలో నాకు యేసయ్య ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నా అంగలార్పును నాట్యంగా మార్చేవాడు, నా దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు, తల దించిన చోటే నా తల పైకెత్తేవాడు, అవమానం పొందిన చోటే 2 ఘనతనిచ్చే దేవుడు నా దేవుడు నాకున్నాడని, ఆయనున్నాడనే నిశ్చయితతో నువ్వు బ్రతికితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును కాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే దేవుని మీద మనం ఆనుకునే ముందు మనం ఒక్కొక్కరం చేయాల్సిన పనులు చెప్తా. మరొకసారి ఆ మాట చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. నా వైపు చూడండి, ఎక్కడి నుంచి బయలుదేరాడు? మరోసారి ఇంకొకసారి చెప్పాలి, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ప్రతి క్రైస్తవుడు బెయేర్షెబా నుండి బయలుదేరేవాడిగా ఉండాలి. నీ భారాన్ని ప్రభువు మోయాలంటే, నీ బరువులన్నీ దేవుడు మోసి నీ బాధ్యతలు దేవుడు నెరవేర్చాలంటే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో బెయేర్షెబా నుండి బయలుదేరేవాడు అయి ఉండాలి. బెయేర్షెబా అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. నంబర్ 1, బెయేర్షెబా అనగా ప్రమాణపు బావి అని అర్థం. రెండవది సాక్ష్యపు బావి అని అర్థం. మరొకసారి చెప్తున్నాను, బెయేర్షెబా అనగా ప్రమాణపు బావి. యాకోబు తాను బయలుదేరే చోట నుండి తండ్రితో ప్రమాణం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? తండ్రి అంటున్నాడు, నానా నీవు కనానీయుల్లో ఎవరిని వివాహం చేసుకోకూడదు. మీ అన్నున్నాడే ఏశావు, కనానీయుల్ని వివాహం చేసుకొని నాకు తలనొప్పి తీసుకొచ్చాడు. నువ్వు కనానీయుల్లో ఎవరిని వివాహం చేసుకోకుండా పద్దనరాముకు వెళ్ళి నీ మేనమామ కుమార్తెలో ఒకతిని వివాహం చేసుకో, నాకు అలా చేస్తాననే మాటివు అని మాటడిగితే యాకోబు ఇస్సాకు చేతిలో ప్రమాణం చేసి, ప్రమాణము చేసిన ఆ స్థలము నుంచి తాను బయలుదేరాడు. దైవజనమా, బెయేర్షెబా ప్రమాణపు బావి. అద్భుతం, యాకోబు తన తండ్రితో చేసిన ప్రమాణాన్ని కాపాడుకున్నాడు. ఎలాగో తెలుసా? అన్యుల్ని వివాహం చేసుకోకుండా, కనానీయుల్ని వివాహం చేసుకోకుండా, ఎవరిని వివాహం చేసుకుంటానని తండ్రికి మాటిచ్చాడో ఆ పద్దనరాముకే వెళ్ళి లాబాను కుమార్తెలను వివాహం చేసి
తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. బెయేర్షెబా అనుభవాన్ని కాపాడుకున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఒక మాట, క్రైస్తవ జీవితం కూడా బెయేర్షెబా దగ్గరే బెయేర్షెబా దగ్గరే ప్రారంభమవుతుంది. బెయేర్షెబా అంటే ప్రమాణపు బావి. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, బావి దగ్గరికి వెళ్ళాం కదా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు యాకోబు ఇస్సాకుతో ప్రమాణం చేసినట్లుగా పరమ ఇస్సాకుగా పిలువబడుతున్న యేసయ్యతో మీరు నేను ప్రమాణము చేసి బాప్తిస్మం తీసుకున్నాం. ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నామా? తూతు మంత్రంగా బాప్తిస్మం తీసుకున్నామా? ఎస్, చెప్పండి. ఏమని ప్రమాణం చేశారు? ప్రభా, నాకు సినిమాల అలవాటు ఉంది, ఈరోజు ప్రమాణం చేస్తున్నా, సినిమాల వైపు నేను వెళ్ళను. ప్రభా, నాకు తాగుడు అలవాటు ఉంది, ఈరోజు త్రాగుడు అలవాటు నేను సమాధి చేస్తున్నా, ఇంకొకసారి నేను త్రాగుడు అలవాటు వైపు నేను వెళ్ళను. ప్రభా, దారి తప్పిన సంబంధాల్లో నేను బ్రతుకుతున్నా, లంచగొండిగా నేను బ్రతుకుతున్నా, దొంగగా నేను బ్రతుకుతున్నా, ఈరోజు నా బ్రతుకు మార్చుకుంటున్నానయ్యా, బాప్తిస్మం తీసుకుంటున్నాను, పాతవాడు చనిపోతున్నాడు, నూతన సృష్టిగా నేను మారుతున్నాను అని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. అవునంటారా కాదంటారా? దైవజనమా, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ ప్రమాణమైతే నువ్వు దేవునితో చేసావో చనిపోయే ఆఖరి క్షణము వరకు ఆ ప్రమాణాన్ని కాపాడుకుందురుగాక. అలా కాపాడుకుంటే యేసయ్య నీ తలదిండుగా ఉండి నీ భారమంతా దేవుడు మోయునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. ఎవరితో ప్రమాణం చేశాం? మనుషులతో కాదు. నేనంట మనుషులతో చేసిన ప్రమాణమైన, దేవునితో చేసిన ప్రమాణమైన ఆ ప్రమాణాన్ని కాపాడుకునేవారిగా ఉండాలి. నేను తాగనయ్యా అని నువ్వు ప్రమాణం చేసి మళ్ళా నువ్వు తాగుడు వైపు వెళ్తే బెయేర్షెబా అనుభవాన్ని కాపాడుకున్నవాడివి కాదు. సినిమాలు చూడనయ్యా అని దేవుని దగ్గర ప్రమాణం చేసి మరలా వాటిని నువ్వు చూస్తే దేవునితో చేసిన ప్రమాణాన్ని నువ్వు కాపాడుకున్నవాడివి కాదు. నిజమే. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు వచ్చిందంటే 31వ తారీఖు డిసెంబర్ రోజున ఇక ఈ శుద్ధీకరణ దినాలంతా జనవరి 1వ తారీఖున అందరం భలే ప్రమాణాలు చేస్తాం. ఏమని? ప్రవ్వా, 6 అయినా 100, 6 కాదు, 106 కాదు, ఎప్పటికీ కాదు. మనం అనే మాట 6 అయినా 106 అయినా ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తానయ్యా. రైట్? ప్రతిరోజు 3 అధ్యాయాలైనా చదువుతానయ్యా, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేస్తానయ్యా అని చాలా తీర్మానాలు చేసుకుంటాం. 1వ రోజు చేస్తాం, 2వ రోజు చేస్తాం, 3వ రోజు చేస్తాం, 4, 5, 6, 7 తరకు అయిపోయింది. చేసిన ప్రమాణాన్ని మర్చిపోతాం. కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు, నా బ్రతుకు నేను మార్చుకుంటానని వాక్యం విని బ్రతుకును మార్చుకుంటాము అని తీర్మానం చేసుకుంటాం. మార్చుకుంటాం, 2-3 రోజులు బ్రతుకుతాం, తర్వాత పాత స్థితికి వెళ్ళిపోతాం. దాన్ని ఏమంటారో తెలుసా? ప్రమాణాన్ని కోల్పోయిన పరిస్థితి. యాకోబు ప్రమాణాన్ని కాపాడుకున్నాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఏమనుకోవద్దు, కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లుంటుందంటే వాక్యం చేత కొట్టినప్పుడు తీర్మానాలు చేసుకుంటాం. అలా బ్రతకూడదు, ఇలా బ్రతకూడదు, ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడాడు, ఇట్లాగే బ్రతకాలి అని అనుకుంటాం. 2-3 రోజులు బ్రతికి మరలా పాత స్థితికి వెళ్తాం. ఎట్లాగో చెప్తా. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో కుక్కలు ఎక్కడ వండుకునేవి అంటే పొయ్యిలో వండుకునేవి. పాత రోజుల్లో ఏముంది, ఈ రోజుల్లో కూడా పల్లెటూళ్ళలో కుక్కలు పొయ్యిలోనే వండుకుంటాయి కదా. ఈ పొయ్యిలో వండుకున్నప్పుడు చూడండి, డబల్ కాటు బెడ్ మీద వండుకున్నంత హాయిగా పొయ్యిలో వండుకుంటుంది అది. ఇంటి ఆయనకి మధ్యరాత్రి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూసరికి కుక్క పొయ్యిలో వండుకొని ఏం చేస్తారో తెలుసా? ఇంటోళ్ళు ఇంట్లో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర పేరు కుక్కను కొట్టే కర్ర. స్పెషల్గా దాని కొరకే ఉంటుంది అది. ఆ కర్ర తీసుకొని కుక్కను కొడతా ఉంటే కుక్కను కొట్టేటప్పుడు కుక్క అనుకుంటుందంట, ఛీ నా బతుకు పాడుగాను, ఆడిపోయిలో ఈడిపోయిలో పొడి కొట్టమేంటి, తెల్లారని ఆర్ఎస్ బ్రదర్ షాప్కి వెళ్ళి దుప్పట ఒకటి కొనుక్కుంటా,
దుప్పట ఒకటి కొనుక్కొని ఆడిపోయేలా ఈడిపోయేలా ఎందుకు పడుకుంటా, ఇక పడుకోను. తెల్లారటం ఆలస్యం, చందన షాపింగ్ మాల్కి వెళ్ళి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక దుప్పట కొనుక్కొని, నేను కొనుక్కున్న దుప్పటితోనే నా ఇష్టం వచ్చిన చోట పడుకుంటా. ఆడిపోయేలో ఈడిపోయేలో పడుకొని వాడి చేత ఈడి చేత కొట్టి అచ్చా నా కుక్క బతుకు పాడుగాను అని అనుకుంటుందంట. కొట్టేటప్పుడు అనుకుంటుంది తెల్లారింది. ఎప్పుడైనా ఏ కుక్క అయినా చందన బ్రదర్స్కి రావటం చూసారా? రాదు. చెన్నై షాపింగ్ మాల్కి రావటం చూసారా? రాదు. మరలా సాయంత్రం అయిన తర్వాత పొయ్యిలో పొండుకోక మాందు, దాన్ని ఏమంటారంటే కుక్క బ్రతుకు. తమ్ముడు, కుక్క బ్రతుకు బ్రతుకొద్దు. ఒక్కసారి యేసయ్య దగ్గర నువ్వు ప్రమాణం చేసిన తర్వాత కక్కిన పాపపు కూటు కోసం పొరపాటున ఆశపడకు. అడుగు యేసయ్యనే, నీ కొరకు బ్రతకాలనే ఆశ ఉందయ్యా, బ్రతికించు. నీ కొరకు నిలవబడాలనే ఆశ ఉందయ్యా, నిలవబెట్టు. జారిపోకుండా, నా పాదాలు త్రొట్టిల్లకుండా నీ కొరకు సాక్షిగా నన్ను నిలవబెట్టయ్యా అని నీవు ఆశపడితే ఎంత బలహీనురాలివైనా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. రెండవది, బెయేర్షెబా అనగా ప్రమాణపు బావి అని అర్థం. చెప్పండి చెప్పండి కొంచెం గట్టిగా, అందరు కొంచెం పెద్దగా. సారీ, బెయేర్షెబా అనగా ఒకటి ప్రమాణపు బావి, రెండవది సాక్ష్యపు బావి. సాక్ష్యపు బావి. ప్రత్యేకంగా యాకోబు మంచి సాక్ష్యం పొందుకున్నవాడు. యాకోబును మోసగాడంటే అసలు నేను ఊరుకోనండి. ఎట్లా ఊరుకోను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. మోసగాడు అని అంటారు కానీ యాకోబు ఎవరిని మోసం చేయలే. అది ఎట్లాగో చెప్తా, సరే వినండి. యాకోబు మంచి సాక్ష్యం పొందుకున్నవాడు. నేను చాలాసార్లు చెప్పాను, యాకోబుకు వివాహం అయ్యేటప్పటికి వయసు ఎంతో తెలుసా? 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల వయసు వచ్చే వరకు క్లీన్ చిట్. ఒక అమ్మాయితో వెకిలిగా మాట్లాడినట్లు కానీ, ఒక అమ్మాయితో వెకిలిగా ప్రవర్తించినట్లు కానీ, ఎవరికో ప్రపోజల్ ఇచ్చి అస్సలు యాకోబు జీవితంలో చూడనే మనం చూడం. అంత పవిత్రుడిగా బ్రతికాడు. సాక్ష్యం పొందుకొని తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యోదయ, గలలయ, సమరియా ప్రాంతములందంతటా మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. మొదట ఎక్కడ సాక్ష్యం పొందాలో తెలుసా? నీ ఇంటిలో. రెండవది ఎక్కడ పొందాలో తెలుసా? దేవుని ఇంటిలో. మూడవది ఎక్కడ సాక్ష్యం పొందాలో తెలుసా? నువ్వు బ్రతుకుతున్న సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. ఎప్పుడు క్రైస్తవులు వాళ్ళ సాక్ష్యం మాకెందుకంటే, ఆడు మంచి అంతే అంత, చెడంటే ఎంత, ఆడు సాక్ష్యం నాకు అవసరంలా అని అనకూడదు. హెబ్రీ గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? సాక్ష్యము పొందిన పరిశుద్ధులే పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. వారు దేవుని యొద్దకు కొనిపోబడక మునుపు దేవునికి ఇస్తులని సాక్ష్యము పొందారు. అంటే నేనంట, సాక్ష్యము పొందిన వ్యక్తులే పరలోక స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎక్కడెక్కడ సాక్ష్యం ఉండాలి? చెల్లి నా వైపు చూడరా. మొదట నీ ఇంటిలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నేను కన్న అమ్మ ఉంది కదా, నా కూతురు బంగారం. నేను కన్న తండ్రి ఉన్నాడు కదా, ఎంతోమంది ఆడబిడ్డలను చూసే కానీ నాకు ఇచ్చిన ఆడబిడ్డ ప్రత్యేకమైనది. నేనెక్కడ తలదించుకోకుండా నా తల ఎత్తుకునేటట్లుగా నా కూతురు బ్రతికిందని నిన్ను కన్న గర్భం నేను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను కన్న తల్లిదండ్రులు, ఈ రోజున ఏ తల్లిదండ్రులను చూసినా మగపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు పిల్లలు తలనొప్పి అయిపోయారు. కానీ నాకు ఇచ్చిన మగబిడ్డ, నాకు ఇచ్చిన కుమారుడు నాకు సంతోషాన్ని పుట్టించిన వాడే కానీ నాకు ఏడుపుని తెప్పించిన వాడు కాదయ్యా. నా కుమారుడు ఒక ప్రత్యేకమైన వాడని ఒక యవ్వన బిడ్డ తల్లిదండ్రుల ద్వారా సాక్ష్యం పొందుకొని ఉంటారు. ఒక భర్త భార్య ద్వారా మంచి సాక్ష్యం, ఒక భార్య భర్త ద్వారా మంచి సాక్ష్యం. సంఘంలో మంచి సాక్ష్యం పొందుకునే ముందు ఇంట మంచి సాక్ష్యం ఉండాలి. సామెత ఒకటి ఉంది కదా, ఇంట గెలిచి, చెప్పండి తల్లి, ఇంట గెలిచి. మీలో ఎవరు కూడా ఎవరైనా ఇంట్లో మిమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి, అసలు నన్ను కూర్చుని నువ్వు మంచి ఎప్పుడు చెప్పావు కనుక నేను ఎంత మంచిదాన్నో, కావాలంటే జ్యోతక్కను అడుగుపోయి, నేను ఎంత మంచివాడినో, సత్యనారాయణ గారు నేను ఎంత మంచివాడినో, కావాలంటే జెర్మియా పాస్టర్ గారిని అడుగు. కుదరదో.
ముందు నీ భార్య దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ముందు నీ భర్త దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. మొదట నీ ఇంటిలో మంచి సాక్ష్యం ఉండాలి. కొంతమంది ఇందాక చెప్పే కదా, వీళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళని అడగండి, కావాలంటే మా చర్చిలో అడగండి, మా ఉద్యోగ స్థలంలో అడగండి, నేను ఎంత మంచోను. దీని గురించి ఒక దైవజనుడు చెప్తాడు. పెన్ను కొనటానికి బుక్ స్టాల్కి వెళ్ళారు. ఏం కొనటానికి రా తల్లి? కొంచెం గట్టిగా. పెన్ను కొనటానికి పెన్ను ఇచ్చారు. ఆ పెన్ను తీసుకోవడంతో వెంటనే ఏం చేస్తారు? మీరు అసలు ఎప్పుడు పెన్నులు కొన్నట్టే లేదే, చెప్పండి, ఏం చేస్తారు? పేపర్ తీసుకొని రాస్తారు. ఇది రాసే పెన్నా కాదా? రాస్తా ఉన్నప్పుడు పెన్ను రాయట్లా, రాయట్లా. ఏం చేస్తారు? వెంటనే, సార్ ఈ పెన్ను రాయట్లేదు, తీసుకొని ఇంకొక పెన్ను ఇవ్వండి అంటారు. ఈ పెన్ను రాయట్లేదు అని ఇవ్వబోయేటప్పుడు ఆయన, ఈ పెన్ను ఎక్కడ రాయదు కానీ ఇంటికి పోయిన తర్వాత రాస్తుంది అని అన్నాడు అనుకోండి, మీరేమంటారో తెలుసా? ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు అంటారా? అనరా? ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు. నీ ఇంటిలో నీ భర్త దగ్గర మంచి సాక్ష్యం నీకు లేకపోతే, నీ భార్య దగ్గర మంచి సాక్ష్యం లేకపోతే, సేవకులు మేము ఆదివారం ఒక్కరోజు మిమ్మల్ని చూస్తాం, మేమిచ్చే సాక్ష్యం దానికి పరిపూర్ణత రాదు. ఒక వ్యక్తికి నిండైన సంపూర్ణమైన పరిపూర్ణత, ఒక భార్యకు సరైన సాక్ష్యం ఎప్పుడో తెలుసా? భర్త ఇచ్చినప్పుడు, భార్య ఇచ్చినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు. యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు క్లీన్ చిట్. ఒక మాట, నీకు అలాంటి మంచి సాక్ష్యం ఉందా? అలాంటి మంచి సాక్ష్యం కలిగిన తండ్రిగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ గర్భాన పుట్టిన పిల్లలు, లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, కానీ అమ్మో మా అమ్మ ఎంత ఓర్పువంతురాలో, అయ్యో మా నాన్న మాట అంటే ఎంత గడగడ వణుకుతాదో, అయ్యో మా నాన్న ఉన్నాడే ఎంత ప్రార్థనాపరుడోనని నీవు కన్నటువంటి నీ పిల్లలు నిన్ను గూర్చి ఎంత మంచి సాక్ష్యం చెప్తే, నేనంట నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరొకరు లేరు. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది కదా, బైబిల్లో మీరందరూ ఎరిగిన మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి తమ్ముడా. ఎందుకు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు తెలుసా? ఇప్పుడు సెంట్ రాసుకున్నాం అనుకోండి, ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొడతారు కదా, ఏం కొడతారు? స్ప్రే కొడతారు. స్ప్రే సువాసన బట్ట మీద ఎన్ని రోజులు ఉంటుంది? స్ప్రే సువాసన బట్ట మీద ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులా పాడ? పగలంతా పని చేస్తారు కదా, ఆ ఒంటికి చెమటలు బట్టి ఈ సెంటు కంపు చెమట కంపు రెండూ కలిసి విచిత్రమైన సువాసన వస్తుంది. 24 గంటల కాలంలోనే వాసన పోద్ది. సుగంధ తైలం యొక్క వాసన 24 గంటలే. మంచి సాక్ష్యం జీవితాంతం నిలిచుంటుంది. మరొక అద్భుతమైన మాట చెప్పమంటారు, జీవితాంతం నిలిచుండటం మాత్రమే కాదు, అతడు మృతి పొందియు ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో మొన్న ఈ మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పాను, బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, నా వైపు చూడండి, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట. చెప్పండి రా తల్లి, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆ తర్వాత ఏమని రాసి ఉంటుందో తెలుసా? భక్తిహీనుని పేరు అసహ్యత పడుతుంది అని రాసి ఉంటుంది. ఎవరి పేరు అసహ్యత? సో భక్తి కలిగిన వాడు చనిపోయినా మృతి పొంది కూడా మాట్లాడుతూ ఉంటాడు. దైవజనమా, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ ఉద్యోగ స్థలములో మంచి సాక్ష్యం పొందుకొని దేవుని కొరకు బ్రతుకుదము కాక. మంచి సాక్ష్యం పొందుకొని రాయిగా పిలువబడుతున్న యేసు ప్రభు దగ్గరికి రా. నీ భారం ఆయన మీద మోపు, నిశ్చింతగా బ్రతికేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. రైట్. మంచి సాక్ష్యం పొందుకున్నాడు, ప్రమాణాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు బెయేర్షెబా నుండి బయలుదేరి ఎటువైపు వెళ్తున్నాడు? హారాను అనగా మంట, లేక కసి, లేక పట్టుదల అని అర్థం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో హారాను వైపు వెళ్ళేవాడిగా ఉండాలి. యాకోబు హారాను వైపు వెళ్ళాడు.
హారాను అంటే కసి, మంట, పట్టుదల అని విన్నాం కదా. బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిట్లో నాకు వ్యక్తిగతంగా నేను ఇష్టపడే క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఏదో తెలుసా? జాకబ్. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పట్టుదల కలిగిన వాడు. తల్లి కడుపులో ఏశావు, యాకోబులు ఎదుగుతున్నారు. ప్రసవ దినాలు వచ్చాయి. ఎవరు ముందు బయటకు వస్తున్నారు? ఏశావు బయటకు వస్తున్నాడు. ఏం చేశాడు యాకోబు? పానీలే, మా అన్నను పానీ, ఆ తర్వాత మనం వెళ్దాంలే, తొందర ఏం వచ్చింది అని ఆగాడా? అన్న కాలు పట్టుకొని వెనకలాగాడా? కొంచెం గట్టిగానండి. చూడు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే నేను జ్యేష్ఠుడిగా బ్రతకాలనే కసి యాకోబు గుండెల్లో ఉంది. నేను కనిష్ఠుడిగా పుట్టకూడదు, నేను రెండో వాడిగా పుట్టకూడదు, నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి. నేను జ్యేష్ఠుడిగా పుడితే యాజకత్వం నాదే, యాజకత్వం నాదే, రాజరికం నాదే, తండ్రి ఆస్తిలో 2 భాగానికి నేను వారసుడిని అవుతాను. నేను జ్యేష్ఠుడిగా పుట్టాలని తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదటివాడిగా పుట్టాలనే కసి యాకోబు గుండెల్లో మనం చూస్తాం. అరే పసికందండి, పసికందు కూడా కాదు, తల్లి కడుపులో రూపాంతరం చెందుతున్నా ఏమంటారు? పిండం. థ్యాంక్ యూ. పిండపు దశగా ఉన్నప్పుడే యాకోబు గుండెల్లో మంట. యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. మీ గుండెల్లో కూడా ఎప్పుడు ఒక మంట రగులుతూ ఉండాలి. నువ్వు చదువుకుంటున్నావా? మీ పిల్లలు చదువుకుంటున్నారా? వాళ్ళు 10th క్లాస్ చదువుతూ ఉంటే ఆ పిల్లలకు గుండెల్లో చిన్నతనం నుంచి నేర్పండి. రేయ్, మనం ప్రభువుని ఆరాధించే బిడ్డలోరా. క్లాస్లో 7th ర్యాంక్ కాదు, 10th ర్యాంక్ కాదు, 8th ర్యాంక్ కాదు, 3rd ర్యాంక్ కాదు, ఆయన పేరు పెట్టబడిన మనకు 1st ర్యాంక్ రావాలి. ఎందుకో తెలుసా? మనలను తలగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు పైవారిగానే ఉంటారు కానీ కింద వారిగా ఉండరని దేవుడు వాగ్దానం చేశాడు. నానా, కష్టపడి చదువుకో, కసితో చదువుకో, ఇష్టంతో చదువుకో. నువ్వు కనిష్ట స్థానంలో ఉండకూడదు, జాస్త స్థానంలో ఉండాలని పిల్లలకు చిన్నతనము నుండి ఆ కసి వాళ్ళ గుండెల్లో మనం నూరిపోయిదుంగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావా, డిగ్రీ చదువుతున్నావా, ఇంజనీరింగ్ చదువుతున్నావా? సరే, చదువు పూర్తయింది. బ్రతుకు తెరువు నిమిత్తం పట్టణంలో వ్యాపారం చేస్తున్నావు. ఏదో బ్రతుకు తెరువు కొరకు ఒక వ్యాపారం చేస్తున్నానండి, చెల్తీకా నామ్ గాడి, అంతేనా? చెల్తీకా నామ్ గాడి అన్నట్లుగా బండి పోతుందిలేండి అని అనుకోవద్దు. నీ వ్యాపారం ఒక కసితో చేయి, నీ ఉద్యోగం ఒక కసితో చేయి, నీ చేతి పనిని ఒక కసితో చేయి. ఏ రంగములో ఉన్న కసితో చేయి, పట్టుదలతో చేయి. నీ పట్టుదలను దేవుడు చూస్తాడు. ఆశగొన్న నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ దైవజనుడు అంటాడు, మాసిలమణి గారని, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. విన్నారా? ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడట. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే యాకోబులో చూసిన కసి దేవుడు నీ లోపల చూడాలి. మందిరానికి వచ్చేటప్పుడు కూడా బిడ్డలారా, మీ గుండెల్లో ఉండాల్సిన కసి ఏంటో తెలుసా? ఎవ్వరూ మందిరపు గడప తొక్కక మునిపే మొదట నా దేవుని మందిరపు గడప నేను తొక్కాలి. దేవుని మందిరానికి నేను లేటుగా రాకూడదు. ఈవెన్ సింగిల్ మినిట్ ఆల్సో, సింగిల్ సెకండ్ ఆల్సో నా దేవుని మందిరానికి లేటుగా రాకూడదు. మందిరంలో ఈ ఆదివారం మొట్టమొదట ఎవరు అడుగు పెట్టారా అంటే అది నా కుటుంబమే అనేటట్లుగా నువ్వు కసితో బ్రతకాలి. ఏదో వెళ్దామండి, వెళ్ళి కూర్చున్నామండి, ఎక్కడో ఒక మూలం కూర్చున్నామండి, సోత్రం అందాం, అయిపోయేలోపు ఆకలి అవుతుంది, ఆత్రం అవుతుంది, ఇంటికి వచ్చి మొద్దాన ఇట్లా ఉండొద్దు. ఏ రంగములో ఉన్నా నువ్వు జ్యేష్ఠురాలిగా ఉండాలి. ఏ రంగములో ఉన్నా నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకుంటున్నావా, ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుకుంటున్నావా, అడుగు దేవుణ్ణి. అతని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించాయట కదయ్యా. నేను చేస్తున్న వ్యాపారపు సరిహద్దులు కూడా రోజు రోజుకు ఇది వ్యాపించాలయ్యా. వ్యాపారంలో కూడా నేను జ్యేష్ఠుడిగా ఉండాలి అనే కసితో దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. ఇప్పుడు కసితో పోరాడాడు. తల్లి గర్భంలో యాకోబు ఓడిపోయాడా, గెలిచాడా?
ఏమంత సైలెంట్గా ఉన్నారు తమ్ముడా? అదే ఓడిపోయాడంటే ఏమనుకుంటారో అని అన్ని మౌనంగా ఉన్నారు. ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయాడు. ఓడిపోయాడు కానీ ఓటమితో కాంప్రమైజ్ కాల. ఆల్మోస్ట్ 40 years జాస్తత్వం కొరకు హారాను వలె మంటతో కసితో పోరాడాడు. ఏ రోజు అవకాశం దొరికిద్దా, ఏ రోజు అవకాశం దొరికిద్దా, ఏ రోజు అవకాశం దొరికిద్దా అని ఒక టాస్క్ కొరకు 40 years పోరాడాడు. నేనంట, జీవితంలో నువ్వేదైనా సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ నీ ముగింపు కాకూడదు. నీ ప్రారంభం ఫెయిల్యూర్ అయినా నీ ముగింపు విజయంతో ముగించబడాలి. చెప్దాం ఆమేన్. ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ ఉంటుంది. మేము సేవకు వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచి సక్సెస్ అవుతా వచ్చామని చెప్పలేమండి. ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో ఓటములు, ఎన్నో అపజయాలు, ఎన్నో పరాజయాలు. కానీ ఒకటి, పరాజయాలు వచ్చాయని పోటీలో నుంచి నిష్క్రమించకుండా పోటీలో నిలవబడటానికి దేవుడు కృప చూపించాడు. నిలవబడిన దాన్ని బట్టి మేం గెలవలేదు, కానీ దేవుడే గెలిపించాడు. దేవుడే గెలిపించాడు. నీ జీవితంలో కూడా ఏదైనా ఒకటి సాధించాలని నువ్వు ఆరంభించినప్పుడు ఓడిపోవచ్చు. ఇక బ్రతికించేలే అని ఓటమిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఓడిపోయిన ప్రతిసారి మరి రెట్టింపు కసితో దేవుని కొరకు నువ్వు నిలవబడుదువుగాక. 40 years ప్రాకులాడాడు, దొరకలా. ఒకరోజు మంచి ఆకలితో ఉన్నాడు యాకోబు. చిక్కుడుగాయలు కూర చేసుకున్నాడు. నేనంట, సాధారణంగా బ్రదర్స్ కిచెన్కి వెళ్ళరు కదమ్మా. అమ్మ వెళ్తారా? మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే మా ఇంట్లో వంట చేసేది ఆయనేనండే. తల్లులారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకమ్మా? చూడండి, సహజంగా జెంట్స్ కిచెన్ వైపు వెళ్ళలేరు. యాకోబు కిచెన్కి వెళ్ళి వంట చేశాడంటే నేను అనుకుంటా అప్పుడప్పుడు, తల్లి రెబెక్కమ్మకు ఒంట్లో బాగాలేదనుకుంటా, టైం అయిపోతుంది, అమ్మ ఆకలి అని ఉంటాడు. ఏముండేవమ్మంటే ఏం వండలేదురా, నాకే బాగాలేదు, ఎవరైనా వండి పెడతారేమో అని నేను చూస్తున్నాను రా అని ఉంటుంది. మొత్తానికి ఆ మాటని ఆగమ్మా నేను వండుతానని చెప్పి మొత్తానికి కిచెన్లోకి వెళ్ళాడు. ఆకలితో ఉన్న ఆవురావురమంటూ ఆకలితో ఉన్న యాకోబు చిక్కుడుకాయలు కూర చేసుకున్నాడు. ఇక తిందామని మూత తీశాడు. మరి చిక్కుడుకాయల కూరలో ఎంత మాధుర్యం ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడే ఏశావు వచ్చాడు. నీ చిక్కుడుకాయల కూర కాస్త ఇస్తావా అన్నాడు. యాకోబు చిన్నోడా, నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలో కోరుకోరా బాయ్ అన్నాడు. ఏమి లేదు అన్నయ్య, నీ జాస్తత్వం నాకు ఇచ్చి నా చిక్కుడుకాయల కూర తీసుకో అన్నాడు. ఏశావు అన్నాడు, జాస్తత్వం దానిదే ఉంది, నువ్వు తీసేసుకో అని చెప్పి చిక్కుడుకాయల కూర తీసుకొని జాస్తత్వాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట, యాకోబు జాస్తత్వాన్ని సంపాదించడానికి ఒక త్యాగం చేశాడు. జీవితంలో నువ్వు ఏది పొందుకోవాలన్నా త్యాగాలతోనే నువ్వు పొందుకోగలుగుతావు. ఏంటి యాకోబు చేసిన త్యాగం? అసలు యాకోబు చిక్కుడుకాయల కూర ఎందుకు చేశాడు? తాను తినాలని. ఆకలితో ఆయన అల్లాడిపోతూ ఆవురావురమంటున్న సమయంలో ఏశావు వస్తే తన ఆకలిని చంపుకొని, తన ఆశను చంపుకొని, జాస్తత్వాన్ని పొందుకోవాలనే ఆ మిక్కిలి మక్కువతో తన ఆకలిని చంపుకొని అన్నాన్ని అన్నకిచ్చి అన్న దగ్గర నుంచి జాస్తత్వం పొందుకున్నాడు. దైవజనమా, జీవితంలో నీవు కానీ నీ పిల్లలు కానీ ఏదైనా సాధించాలంటే, ఏదైనా పొందుకోవాలంటే, సమరంలో నీ ఒక విజేతగా నిలవబడాలంటే కొన్ని త్యాగాలు నీ బ్రతుకులో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చదువుకునే బిడ్డలు నిద్ర త్యాగం చేయాలి. చదువుకునే బిడ్డలు తిండి త్యాగం చేయాలి. రాత్రిపూట కడుపు నిండా తిన్నారనుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేచి అనుకునేవాళ్ళు రాత్రిపూట తినేటప్పుడు తిండి కూడా త్యాగం చేయాలి. ఇప్పుడు రాత్రిపూట తినేటప్పుడు మొత్తం 6లు 4లు కొట్టి ఎక్కడ దాకా తిని, చూడండి, పొద్దున్నే 4ంటికి మెలుకు రమ్మంటే వస్తుందా? అలారం కొట్టి నా దాని మీద ముట్టికాయ వేసి సైలెన్స్ ప్లీజ్ పెట్టమని కొట్టి మళ్ళీ కొరకలు పెట్టి నిద్రపోతావు. పొద్దున్నే నువ్వు లేవాలంటే రాత్రి త్యాగం చేయాలి.
జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే బ్రతుకులో కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగపు పునాదుల మీదే విజయపు నిర్మాణాన్ని నువ్వు కట్టగలుగుతావు. ఆమేన్. త్యాగపు పునాదుల మీదే విజయపు నిర్మాణాన్ని నువ్వు కట్టగలుగుతావు. త్యాగాలు లేకుండా ప్రపంచంలో ఎవ్వడూ విజయాన్ని స్వతంత్రించుకోలేడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య మనందరినీ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. సుఖాన్ని అనుభవించకుండా 33.5 సంవత్సరాలు శ్రమపడ్డాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి పొందుకోలేని దారుణమైన మరణాన్ని, దారుణమైన అవమానాన్ని, దారుణమైన నిందను, తిరస్కారాన్ని ప్రభువారు భరించాడు. ప్రాణత్యాగం చేసి మనలను ప్రభు తన తట్టు త్రిప్పుకున్నాడు. ఓరకని ప్రభు మనలను తన తట్టు త్రిప్పుకోలే. త్యాగం, త్యాగం, త్యాగం. ఇప్పుడు మీరున్నారు, అట్లా లేవు కానీ మీ మొఖాల్లో 2-3 మొఖాలు పోటీ పడుతున్నాయి. నిద్రపోకూడదు, పోటీ పడుతున్నాయి. మీదుటి నిలవబడి నేనున్నా కదా. నేను శనివారం గుంటూరు జిల్లా నుంచి బయలుదేరి కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతానికి వెళ్ళి నేను మధ్యాహ్నం వాక్యం చెప్పి, నిన్న రాత్రి వాక్యం చెప్పి, రాత్రి 2:30కి ఫెయితోంకి వచ్చాను. ఎన్నింటికి వచ్చాను? రాత్రి 2:30కి వచ్చాను. మళ్ళా 5 గంటలకి లేచిపోయాను. జస్ట్ 2.5 hours. ఫస్ట్ సెషన్లో వాక్యం చెప్పాను, సెకండ్ సెషన్లో వాక్యం చెప్పాను. చెప్పాలి. ఇక రేపు 4th సెషన్ స్టార్ట్ చేస్తే 4th సెషన్లో కూడా చెప్తా. మళ్ళీ ఈవినింగ్ ఉప్పల్లో ఉంది. నా ముఖం క్రిస్మస్ పండగలాగా. జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే అది ఏ రంగమైనా త్యాగాలతో నేను సాధించగలుగుతావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాటమితో కాంప్రమైజ్ కాకుండా 40 years తర్వాత ఎట్ లాస్ట్ సక్సెస్ అయ్యాడు. యాకోబుది అసలు ఏ విషయంలోనైనా అసలు పోరాటమే, అస్సలు పట్టుదల. ఉడుంపట్టు అంటారు కదా, ఉడుంపట్టు అంటే యాకోబు దగ్గరే చూడవచ్చు. ఏమండి, ఎవరైనా ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడా? వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ యాకోబు. అయితే ఈ అమ్మాయిని ఇస్తానని మాయ చేసి రాత్రిపూట పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని ఇచ్చాడు. బైబిల్లో రాత్రిపూట జరిగిన ఒకే ఒక్క పెళ్ళి, దాని సొంత క్రైస్తవులు రాత్రిపూట పెళ్లి చేసుకోరు. ఎందుకో తెలుసా? యాకోబు ఎక్స్పీరియన్స్. మోసపోయాడు రాత్రి. మరలా రాహేలు కోసం చూడండి, 14 సంవత్సరాలు. ఎంత పట్టుదల చూడండి. సరే, ఆ పట్టుదల వదిలిపెట్టండి. ఇప్పుడు యాకోబు సంపాదించిన ఆస్తితో తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడు. మామూలు పట్టు కాదు, ఉడుంపట్టు అంటారు కదా. ప్రార్థనలో ఉడుంపట్టు అంటే యాకోబు దగ్గర చూడొచ్చు. ఇప్పుడు యాకోబు ఆ రాత్రి ఎవరితో పెనుగులాడుతున్నాడు? పెద్దగా చెప్పాలి. దేవుని దూత. మనకలాగా బక్క చిక్కి ఉసూరు మంట గట్టి గాలికి లేచిపోయే బలమైన పర్సనాలిటీ ఉంటుందా? గట్టి గాలికి దోలిపోయే బక్క పిస్స దేవదూత అంటే. బైబిల్లో మీరు ఎరుగుతారు కదా, ఒక్క దేవదూత అశ్షూరు దండులో జొరబడి రాత్రికి రాత్రి 185,000 మందిని రాత్రికి రాత్రి ఒక్క దూత హతమార్చాడండి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 100 మందిని కాదు, 10,000 మందిని కాదు, 1,00,000 మందిని కాదు. వాక్యం అంటుంది ఒక్క రాత్రిలో 185,000 మంది అశ్షూరు సైన్యాన్ని ఒక్క దూత హతమార్చాడు. 185,000 మందిని హతమార్చాడంటే ఆ దూత ఎంత బలాఢ్యుడై ఉంటాడో కదా. అవునా కదా? ఎంత బలాఢ్యుడై ఉంటాడో కదా. అంత బలాఢ్యుడైన దూతతో ఎవరు పోరాడుతున్నారు? యాకోబు పోరాడుతూ ఉంటే పట్టుబడితే దూత అన్నాడు, నన్ను వదిలిపెట్టు, నేను పోవాలా, నన్ను వదిలిపెట్టు, నేను పోవాలా. నేనంట వదిలిపెట్టు అనే కంటే కూడా నీవే అట్లా అనుకో వదిలించుకొని పోవచ్చు కదా అంటే, అయ్యా వాడి పట్టు నన్ను వదిలిపెట్టట్లా.
ఉడుం పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఒకటే మాట అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినా, నీ ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూస్తేనే కానీ నేను విడిచిపెట్టినా. ఈ రాత్రి నీ ఆశీర్వాదాన్ని నేను చూడాలి, ఈ రాత్రి నీ దీవెని నేను చూడాలి. రేపు ఆశీర్వదిస్తానంటే ఒప్పుకోను, ఎల్లుండి ఆశీర్వదిస్తానంటే ఒప్పుకోను. ఈ రాత్రే నీవు ఆశీర్వదిస్తేనే నీ పాదాలు విడిచిపెడతానయ్యా. ఎంత పెనుగులాడతా ప్రార్థన చేశాడు. మానవ భాషలో చెప్తాను, ఆ పట్టుదలతో కూడుకున్న ప్రార్థనకు దేవుడు ఫిదా అయిపోయాడు. యాకోబా ఏం కావాలా? ఆశీర్వదించి ఆ స్థలములో నుంచి బయలుదేరాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే హారాను మంటతో ప్రార్థించి, మంటతో అర్ధగంట, పావు గంట, ముప్పావు గంట, గంట మంటతో ప్రార్థించి. మీరు ఎరుగుదురు కదా ఒక మాట, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి, నిత్యము మండుతూ ఉండాలి. నీ హృదయం ఎప్పుడు దేవుని కొరకు మండుతూ ఉండాలి, కసితో నీ హృదయం ఎప్పుడు రగులుతూ ఉండాలి. ఇదిగో దానియేలు గూర్చి నేను చదివా, ఈ తరపు దానియేలుగా, ప్రభా నన్ను బ్రతికించవా. హన్నమ్మ తల్లి ప్రార్థన గూర్చి నేను విన్నా, క్రొత్త నిబంధనలో హన్న ప్రవక్తి ప్రార్థన గూర్చి నేను విన్నా. అయ్యా నాకు అలాంటి ప్రార్థన దయచేవా, అలాంటి ప్రార్థనా పర్రాలుగా నా సంఘంలో నేను బ్రతికేటట్లుగా నన్ను బ్రతికించవా. ఆ కసి, ఆ మంట, నువ్వు చచ్చే వరకు ఆ మంట చల్లారకూడదు. ఆమేన్. ఆ మంట రోజు రోజుకు అధికమైపోవును గాక. ఎస్, బేర్షెబా అనగా ప్రమాణపు బావి, బేర్షెబా అనగా సాక్ష్యపు బావి. రైట్. ప్రమాణపు బావి యొద్ద నుండి, సాక్ష్యపు బావి యొద్ద నుండి హారాను వైపు, మండుతో ఉన్నవాడిగా హారాను వైపు బయలుదేరాడు. ఎంత భక్తిగా బ్రతికిన యాకోబు జీవితంలో, ఎంత భక్తిగా బ్రతుకుతున్న యాకోబు జీవితంలో ఒకరోజు రాత్రి ఎదురైంది. రాత్రి ఎదురైంది. విన్నారా ఈ మాట? చెప్పండి, ఏమి ఎదురైంది? మంచి సాక్ష్యం పొందుకున్నవాడా కాదా? మంచి సాక్ష్యం పొందుకున్నవాని జీవితంలో, నేనంట మంచి సాక్ష్యం పొందుకున్నవాని జీవితంలో చీకటి ఎదురు కావాలా, పగలెదురు కావాలా? చెప్పండి. పగలెదురు కావాలా, చీకటి ఎదురు కావాలా? అతని బ్రతుకులో పగలెదురు కావాలి. ఎంత భక్తిగా బ్రతికినా, సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నా, మంటతో తాను బ్రతుకుతున్నా యాకోబు జీవితంలో ఒక రాత్రి ఎదురైంది. పగలు సంతోషానికి గుర్తు, రాత్రి దుఃఖానికి గుర్తు. పగలు దేవుని ఆశీర్వాదానికి గుర్తు, రాత్రి నష్టానికి గుర్తు. పగలు దేవుని చేత దీవించబడిన దినానికి గుర్తు, రాత్రి కన్నీటి అనుభవాలకు గుర్తు. నేనంట ఎంత భక్తిగా బ్రతికిన యాకోబుకు దేవుడు పగటిలాంటి అనుభవం ఇవ్వకుండా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి ఒకసారి, ఆదికాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 10-11 వచనాలు. తమ్ముడు చదవండి గట్టిగా ఒకసారి నాతో కలిసి. యాకోబు, మరోసారి యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను. అంటే యాకోబు జీవితంలో ఏమి ఎదురైంది? రాత్రి అనుభవం ఎదురైంది. నీ బ్రతుకులో కూడా భక్తిగా నువ్వు బ్రతుకుతున్నా, దేవుని మార్గంలో విశ్వాస వీరుడిగా నువ్వు సాగుతున్నా, రాత్రి లాంటి అనుభవాలు నీ బ్రతుకులో ఎదురవుతాయి. మరి రాత్రి లాంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? నేను ఎంత భక్తిగా బ్రతికితే దేవుడిచ్చే ప్రతిఫలం ఇదే సనకొద్దు. నేనింత విశ్వాసం ఉంచితే నా కుటుంబంలో ఎలాంటిది జరిగిద్దా అనొద్దు. దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు పరిగెత్తితే నా ఇంటిలో ఎలాంటి నిష్టమా, ఎలాంటి నష్టమా, ఎంత భక్తిగా బ్రతికిన నా జీవితంలో ఈ కష్టమా అని అనొద్దు.
రాత్రి నీకు ఎదురైనప్పుడు రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తుని ఆశ్రయించి నీ భారమంతా యేసయ్య మీద నువ్వు మోపుదువుగాక. చెప్దాం ఆమేన్. ఎవరి మీద మనం మోపాలి? చెప్పాలి. ఎవరి మీద మోపాలి? మనుషుల మీద కాదు. ఇందాక మన వాక్యం చూసాం కదా, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అంటాడు. దేవుడు ఆదుకునే తన హస్తాన్ని చాపాలంటే నీ మనస్సులో ఎన్ని టెన్షన్లున్నా నీ భారమంతా దేవుని మీద మోపి నిశ్చింతగా నువ్వు బ్రతుకుదువుగాక. ఎప్పుడు దేవుని మీద మోపాలి? రాత్రి లాంటి అనుభవం ఎదురైనప్పుడు. బైబిల్లో హిజ్కియాని గురించి ఒక మాట ఏమని రాస్తుందంటే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తరువాత అతని మీద యుద్ధం చేయటానికి అష్షూరీయులు వచ్చారు అని ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. రాజు ఇట్టి నమ్మకమైన పని చేసిన తరువాత అష్షూరీయులు అతని మీద యుద్ధానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు యుద్ధానికి? నమ్మకంగా బ్రతికినప్పుడా, అపనమ్మకంగా బ్రతికినప్పుడా? ఏమంటే చెప్పాలి. అపనమ్మకంగా బ్రతికినప్పుడు శత్రువులు వచ్చారంటే పర్వాలా. ఇతడు అపనమ్మకంగా బ్రతికినవాడు కాదు, నమ్మకంగా బ్రతికినవాడు. నమ్మకంగా బ్రతికినప్పుడు శత్రువులు అతని మీదకి వచ్చారు. నేనంట నీ జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడే కొన్నిసార్లు రాత్రి లాంటి అనుభవం ఎదురవుతుంది. ఇప్పుడు అష్షూరీయులు వచ్చారు. ఏం చేశాడు హిజ్కియా? ఏం చేశాడంటే, వాళ్ళు రాసిన ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి, అయ్యా, దేశం చుట్టూతా అష్షూరీయులు వచ్చారు, విస్తారమైన సైన్యం వచ్చిందట, యుద్ధ దినానికి రథాలు గుర్రాలు ఆయుత్తుపరచుట కద్దు, విజయం రక్షణ నీ చేతిలో ఉంది కదా, మాకు సహాయం చేయయ్యా అని దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. చుట్టూత సైన్యం ఉన్నదన్న సంగతి తెలిసి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎట్లా నిద్రపోయాడు? కొంచెం గట్టిగా మరలా చెప్పాలి. మరలా దావీదు గారు ఒక చోట అంటాడు, 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా ఇంటి చుట్టూతో మోహరించిన యెహోవా, నేను పండుకొందును, నిద్రపోదును, మేలుకొందును, యెహోవాయే నాకు ఆధారం అంటాడు. ఎంతమంది సైన్యం వచ్చినప్పుడు? 10,000 మంది సైన్యము నా ఇంటి చుట్టూతో మోహరించిన ఆ రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోతా, లెగుస్తా, తెల్లవారి దేవుని స్తుతిస్తా. ఎందుకింత ప్రశాంతంగా ఉంటున్నావంటే, నాకు సైన్యం కాదు ఆధారం, రథాలు కాదు, గుర్రాలు కాదు, దేవుడైన యెహోవా నాకు ఆధారం. ఆయన ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను కనుక నేను ప్రశాంతంగా ఉంటున్నానని దావీదు అన్నట్లుగా హిజ్కియా ఆ రాత్రి ఆ సాయంత్రం దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. చుట్టూత ప్రజలు అని ఉంటారు, ఏమయ్యా అసలు నువ్వు రాజువేనా? శత్రువులు వచ్చి దేశం చుట్టూతో ముట్టడేస్తే అసలు నీకు ఎట్టా నిద్ర పడుతుంది అయ్యా? అసలు నువ్వు మనిషి అమ్మ చూడండి బ్రదర్స్, మిమ్మల్ని కూడా అక్కనాల ఇంట్లో ఇన్ని సమస్యలుంటే అసలు ఎట్లా తినబుద్ధి అవుతుంది అయ్యా నీకు? అప్పుడే 2 ప్లేట్లు తిను. ఎట్లా నిద్ర పడుతుంది అయ్యా? అసలు నీకు ఎట్లా నిద్ర పడుతుంది అన్నారు అనుకోండి, అన్నిటికొకటే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడని నీవెంత నిశ్చింతగా బ్రతుకుతావో నీ బ్రతుకులో దేవుడు అంతగా కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తన భారం అంతా దేవుని మీద వేశాడు. ఎప్పుడైనా నీవు నీ భారాన్ని దేవుని మీద వేసావు అనేదానికి సూచన ఏంటో తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతావు. హిజ్కియా వచ్చి నిద్రపోయాడు. తెల్లారింది, సైన్యం పరిగెత్తుకుంటా హిజ్కియా దగ్గరకు వచ్చారు. రాజుని లేపారు. రాజా, రాత్రి మాకేమన్నా తెలియకుండా యుద్ధంలోకి వెళ్ళావా ఏంటి? ఏం వెళ్ళలేదురా, ఎందుకు అట్ట అడుగుతున్నారు? అష్షూరు సైన్యంలో రక్తం ఏరులై పడుతుంది రాజా, శవాలు గొట్టలు లెక్కేయలేకపోయాం, 185,000 మంది శత్రువులు చచ్చిపోయారు రాజా. మాకు తెలియకుండా రాత్రిపూట నువ్వేమన్నా
హిజ్కియా అని అంటాడు, ఎవరు నేను పగటిపూట యుద్ధానికి వెళ్ళను రా, మళ్ళీ రాత్రిపూట ఎక్కడ, నేను బాలేదు. మరి ఎలా జరిగింది అంటాడు, మన భారం యెహోవా మీద మోపేం గనక వాక్యంలో రాసి ఉంటుంది కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటుండగా? తన ప్రియులు నిద్రించుచుండగా. విచిత్రం ఏంటో తెలుసా, యాకోబు ఆ రాయి తీసుకొని ఆ భూభాగంలో ఆ రాత్రి పండుకున్నాడు. తెల్లారిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? అదే ఆ రాత్రి పూట నిత్యంలో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడతాడు, యాకోబు యాకోబు, నీవు పండుకునిన ఈ భూమిని నేను నీకు ఇచ్చుచున్నాను, నీకు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలు దీన్ని స్వాస్థ్యంగా అనుభవించుదురుగాక. నేను ఒక మాట అడుగుతా, కొన్నవాడిది భూమి అయిద్ది, దున్నినోడిది భూమి అయిద్ది, పండుకున్నవాడిది భూమి అయిద్దా? అరే ఒక భూమి ఎవరిదైనా కావాలంటే అంటాడు కదా, దున్నినోడిదే భూమి, కమ్యూనిస్టుల మాట. లేకపోతే కొన్నవాడిది భూమి, కొన్నవాడిది భూమి అవుతుంది, దున్నినోడిది భూమి అవుతుంది, నిద్రపోయేవాడిది భూమి అయిద్దా? దేవుడు చేయగలుగుతాడు. నువ్వు ఏ విషయమై ప్రశాంతంగా దేవుని మీద, దేవుని తలదిండుగా చేసుకొని నీ భారమంతా దేవుని మీద మోపుతావో నిశ్చయంగా ఆ విషయంలో దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఒక్క సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. మన చర్చ్ ఉంది కదా, మన చర్చ్ మొట్టమొదట 600 గజాల స్థలం తీసుకున్నాం. ఇక్కడ నుండి మేబీ 1 2 3 4 5 6 పిల్లర్, 7th పిల్లర్ వరకు, 7వ పిల్లర్ వరకు ఇంతవరకు మందే. ఎదురు 300 గజాల స్థలం మంద కాదు అప్పుడు, ఇప్పుడు కాదండి, అప్పుడు ఎదురు 300 గజాల స్థలం మంద కాదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంతవరకు ఆరాధన జరిగేది. ఎదురు స్థలం కొనాలి అని అనుకున్నాం. వాళ్ళు అమ్మని అంటున్నారు. అమ్మననకపోగా అమ్మనంటం మాత్రమే కాదు, ఒకరోజు ఏం చేశారో తెలుసా? ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే ఎదురుగానే గొయ్యిదవి మేమేదో ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసి నిమ్మకాయ పసుపు అవి ఇవి వేసేసి మేము ఇల్లు కట్టుకుంటున్నాం అది ఇది అన్నారు. సరే కట్టుకోండి అయ్యా, మీ ఇల్లు మీరు కట్టుకోండి అని అన్న. కానీ ఈ చర్చి గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడు ఎట్లా కట్టామో తెలుసా? ఈ చర్చి అంతా కడతాము అన్నట్లుగా విశ్వాసంతోనే మొత్తం ప్లానింగ్ చేసి కట్టాం. అయితే 600 గజాల స్థలం మంది, బయట 300 గజాలు మంది కాదు. అప్పుడు మాసాంతర కూటం జరుగుతుంది, చర్చి పని జరుగుతుంది. మాసాంతర కూటం జరిగేటప్పుడు ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత సరిగ్గా ఆ ఓపెన్ ప్లేస్లో ఆ మూలన వాష్రూమ్స్ ఉన్నాయి, చూసారా బ్రదర్స్ వాష్రూమ్స్? ఆ మూలన నేను ఆడ కూర్చొని ఆరాధన నడిపించాను ఓపెన్ ప్లేస్లో. చర్చి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రిపూట అక్కడే పండుకునేటప్పుడు ఒక ప్రార్థన చేశాను. యేసయ్యా, యాకోబు పండుకున్న భూమి యాకోబుకి ఇచ్చావా? యాకోబు పండుకున్న భూమి యాకోబుకి ఇచ్చావా లేదా? ఇచ్చాను. యాకోబు పండుకునే చోట ప్రార్థన చేసాడో లేదో బైబిల్లో రాయబడలే, నాకు తెలిసి చేయలే. కానీ నేను పండుకుంటున్న ఈ భూమి ప్రార్థన చేసి పండుకుంటున్నా. ప్రార్థన చేయనోడికే నువ్వు ఇస్తే, పెద్దగా చెప్పాలి, ప్రార్థన చేయనోడికే నువ్వు ఇస్తే ప్రార్థన చేసిన మాకెందుకు ఇయ్యో? మేము పండుకున్న ఈ భూమి మా దగునుగాక. అట్లాగని ఎక్కడ పడితే అక్కడ భూమి దగ్గరికి వెళ్ళి పండుకొని చూడండి, ఈ భూమి మా దగునుగాక అన్నాను. అద్భుతం తెలుసా? అదే వారంలో మనకు అమ్మేశారండి, అదే వారంలో మనకు అమ్మేశారు. ముగిస్తున్నా. ఎన్ని టెన్షన్లు నీ మైండ్లో ఉన్నా, ఒక అన్నగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నా, గుండెల్లో పెట్టుకొని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అదెట్టా, ఇదెట్టా, ఆ అబ్బాయి ఎట్టా, ఈ అమ్మాయి ఎట్టా, రేపు ఉద్యోగం ఎట్టా, అవి ఆలోచించి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకో. నీ భారమంతా దేవుని మీద మోపు, నిశ్చింతగా ఉండు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునుగాక.